ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని కృపను బట్టి మరొకసారి ఈ విధంగా మరొకటి నా ప్రియమైన సహోదరి సహోదరులతో దేవుని విలువైన మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన టీం వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నప్పటికీ ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క రోజు ఒక క్వశ్చన్ రూపంలో ప్రయత్న సభ్యులుగా మనం అందరం కూడా నేర్చుకుంటున్నాము. అనేకులు మరి దేవుని కృప అనేకుల మీద ఉండి మరి చక్కటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం కనుక మరి ఎంతో మంది కంటే మనం అందరం కూడా ప్రయత్నంలో ఉన్నటువంటి మనందరూ కూడా ధన్యులని ఖచ్చితంగా చెప్పక తప్పదు. గనుక ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘ సభ్యులారా, మీరందరూ కూడా ఈ రోజు ఎవరి తోడేళ్ళు అన్న ఈ పదాన్ని జాగ్రత్తగా మరి గమనించవలసిందిగా మీకు అందరికి మనవి చేస్తున్నాను. ఇక్కడ మైక్ పెట్టినారు, ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు, ఒకవేళ లేదంటే ఓకే, సంతోషం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తుల వారు సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, చక్కటి మరి జ్ఞానవంతుడు, ఆయన ఎన్నో సమాజానికి సేవా జీవితాలు జరిపించి ఎన్నో చక్కటి సూక్తులు పలికిన ఆ మహానుభావుడు మనమందరం కూడా పరలోక రాజ్యం చేరాలని, మనమందరం కూడా మరి పరలోకంలో ఆయనతో పాటు నివసించాలని, ఆ దేవాది దేవుని దగ్గరికి మనం అందరం కూడా వెళ్ళాలని ఒక మంచి పదాన్ని ఆయన మనసులో ఉంచుకుని ఈ సమాజానికి అంతటికి కూడా ఎన్నో చక్కటి సూక్తులు. అందుకనే మానవునికి బోధవాక్యములు తెలియచేస్తున్న సమయంలో మానవుడు అజ్ఞాని అయి ఆలోచన లేని వాడై ఒకవేళ వీటిని మర్చిపోతాడేమో, వీటిని పెడచెవున పెట్టేస్తాడేమో అని అడుగడుగున ఎన్నో విషయాలను మరి శిష్యులకు తెలియచేసినట్టుగానే ఉంది, కానీ మనకు తెలియచేస్తుంటాడు. శిష్యులకు చెబుతున్నట్టుగానే ఉంది, కానీ మనకు చెప్తుంటాడు. శిష్యులతో మాట్లాడుతున్నట్టుగానే ఉంది, అది మనతో కూడా మాట్లాడినట్టుగానే ఆ విషయాన్ని బైబిల్లో తెలియచేశారు. అయితే ఆ పదము, ఏ పదము తెలియచేస్తున్నాడు ఆయన అన్నది కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తుల వారు శిష్యులని మరి ఈ సర్వలోకములో అంతటి కూడా సాక్షాత్తుగా దేవాది దేవుని యొక్క విలువైన సంగతులను, విలువైన మాటలను, ఆయన కార్యక్రమాలను, ఆయన ఘనమైనటువంటి సంగతులు సమాజంలో చెప్పాలని చాలా మంది మట్టుకు మరి యేసుక్రీస్తుల వారు సేవకులుగా చేసిన అనేకులు రాకపోయినప్పటికీ 12 మంది తననే వెంబడిస్తూ తనతోనే ఉంటూ అనేక సంగతులు నేర్చుకొని తన దగ్గర ఉన్నప్పటికీ వారందరికీ కూడా తెలియచేస్తూ ఏమని చెప్తున్నాడు, ఎందుకంటే మీరు సమాజంలోనికి వెళ్ళాలి, సమాజంలోనికి వెళ్ళి సాక్షాత్తు పరలోకం గురించి మాట్లాడాలి, పరలోకం గురించి మాట్లాడుతూ ఆ పరలోకంలో మనందరి తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడని చెప్పాలి. మనందరి తండ్రి అయిన దేవుడు ఎంతగానో మరి మీకోసము చాలా ఎదురు చూస్తూ
చాలా మరి కన్నీళ్లు ఈడుస్తున్నాడు అన్నట్టుగా మీరు తెలియచేయాలి అని యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి సందర్భంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. అయితే తను ఎరిగిన వాడై, తను గమనించిన వాడై, తను తెలుసుకున్న వాడై, తను దేవుడు ఎంత బాధపడుతున్నాడు అన్ని విషయాలు కూడా గమనించిన యేసుక్రీస్తుల వారి శిష్యులతో చెప్తూ ఆ శిష్యులకి ఏమని చెప్తున్నాడు ఆ పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు అని చెప్తున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపడం ఏంది ఇంతకి? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు అని ఎందుకు చెప్తున్నాడు ఈ పదాన్ని ఇంతకంటే? తోడేళ్ళు అనగానే ఎవరింతకి, గొర్రెలు అనగానే ఎవరింతకి అని ఈ పదాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, నేను మాట్లాడుతూ తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నానంటే అసలు తోడేళ్ల స్వభావాన్ని గురించి చెప్పనికే మాట్లాడుతున్నాడా, లేదంటే గొర్రెల స్వభావాన్ని చెప్పనికే మాట్లాడుతున్నాడు ఈ పదాన్ని? గొర్రెల గురించి నేర్పించడానికి తెలియచేస్తున్నాడా, తోడేళ్ల గురించి నేర్పించడానికి ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడంటే యేసుక్రీస్తుల వారు చాలా ఉన్నతమైన వాడు, సర్వాంతర్యాన్ని. ఇదిగో కలిగి ఉన్నది ఇది కూడా ఆయన లేని కలగలేదు అంటాడు. బుద్ధి జ్ఞానములు సర్వము ఆయన ఏమి ఉన్నాయంటాడు. ఇంత బుద్ధిమంతుడు, ఇంత జ్ఞానవంతుడు ఆయన మనకు ఏమని నేర్పుతున్నాడు ఇంతకంటే? తోడేళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు. తోడేళ్ళు అనగానే ఎవరి తోడేళ్ళు అని మనం క్వశ్చన్ వేసుకున్నాం. తోడేళ్ళు అనగానే ఎవరింతకంటే గొర్రెలు, ఎవరింతకంటే గొర్రెలు అనగానే క్రీస్తును నమ్మిన క్రైస్తవులని. మరి తోడేళ్ళు ఎవరింతకి అంటే ఆ తోడేళ్ళ గురించి మాట్లాడుతూ తోడేళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదో, అవి ఏ విధంగా ఉంటాయో, అవి ఏ విధంగా మరి భూమి మీద మన ముందు ఉన్నాయో, వాటిని బట్టి మనమేం నేర్చుకోవాలో అన్న విషయాన్ని ఒకనాటి యెరూషలేములో ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళని బట్టి మరి తోడేళ్ళని ఎందుకు గుర్తు చేసుకున్నాడో, తోడేళ్ళు లాంటి స్వభావము ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఉన్నారా అన్నటువంటి ఆ సంగతులను ఆయన తెలియచేస్తున్నారు. ఒకసారి మీరు చూస్తున్నారు, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయము 3వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడుతూ ఆయన తెలియచేస్తూ మనకు ఒక సంగతి నేర్పిస్తున్నాడు. తోడేళ్ళు అంటే ఏంటో, అవి ఎలా ఉంటాయో, వాటి చేతుల్లో పడితే ఎంత భయంకరంగా మనుషుడు మారిపోతాడో అన్న విషయాన్ని యేసుక్రీస్తుల వారు మనందరితో మాట్లాడడానికి ఆయన తెలియచేస్తూ చెప్తున్నారు. ఒకసారి 3వ వచనంలో చూస్తున్నాం. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయని సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి ఎందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియో మిగలకుండా భక్షించు తోడేళ్ళు. ఈయన మాట్లాడుతూ ఏమని చెప్తున్నారో మీరు చూస్తున్నారు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి ఎందు తిరుగులాడుతూ తెల్లవారు వరకు ఎరలు ఏమి మిగలకుండా భక్షించు తోడేళ్ళు అంటని చెప్పి ఇక 2 పదాలు మనకు నేర్పిస్తున్నాడు. శిష్యులకి మన సంగతులు ఎందుకు చెప్పాలో, ఎందుకు తెలియచేయాలో అన్న విషయాన్ని మనం మనసులో ఉంచుకుందాము. వీళ్ళతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు ఇంతకంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నా అంటే, తోడేళ్ళు ఎంత భయంకరమైనటువో, తోడేళ్ళు ఎంత ప్రమాదకరమైనటువో, తోడేళ్ళకు ఉన్నటువంటి ఇదిగో ఆ లక్షణం ఎలాంటిదో యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతూ తెలియజేస్తున్నారు.
యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంతకంటే ఇదిగో వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి వారు, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి ఎందు తిరుగులాడుతూ తెల్లవారు వరకు ఎరలు ఏమీ మిగులకుండా పూజించు తోడేళ్ళు భక్షించు తోడేళ్ళు. అంటే తోడేళ్ళు గురించి మాట్లాడుతూ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రజల గురించి మనకు వద్దు కానీ తోడేళ్ళ గురించి అయితే మనం ఆలోచన చేస్తే ఏమని చెప్తుంది, ఎందుకంటే ఇదిగో ఇక్కడ మాట్లాడుతూ అది రాత్రి అనగానే రాత్రి కాలములో వేటకు వెళ్ళినటువంటి దాని కంట్లో ఏదైనా పడితే అది చాలు అనుకుండగా తెల్లవారే వరకు కూడా ఏమి మిగలకుండగా భక్షించే తోడేళ్ళు అని చెప్పి మాట్లాడుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మాట్లాడుతూ తోడేళ్ళకున్నటువంటి స్వభావం ఎలాంటిది, ఎందుకంటే దాని కంట్లో పడిన ఏదైనా సరే, దాని కంట్లో పడినటువంటి ఎలాంటి జంతువైనా సరే, ఇదిగో చాలా మంది కూడా మాట్లాడుతుంటారు తోడేళ్ళు చాలా భయంకరమైనటువంటి, అవి కనబడితే కన్నులకు మన్ను కొట్టి కొరుకుతాయి, చంపుతాయి అని చెప్పి మాట్లాడుతుంటారు. అంటే తోడేళ్ళు ఎంత భయంకరమైనటువంటి అంట అదే భయంకరమైనటివి అని చెప్పి మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడుతూ ఇంకా ఎంత భయంకరంగా అంటే అది తెల్లవారే వరకు కూడా భక్షిస్తుంది, ఇదిగో తినేస్తుంది, అది ఎవరిని లెక్క చేస్తలేదు, అది ఎవరిని పట్టించుకోవట్లేదు, తన కడుపు నించుకోవడానికి ప్రయాసపడుతుంది. అవు కడుపు నిండిన తర్వాతైనా వదిలిపెట్టు, తెల్లవారు తింటే కూడా దాని కడుపు నిండదా అంటే ఇదిగో అలాగే చెప్తుంది ఇక్కడ. భయంకరమైన జంతువు అది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఎవరి తోడేలు అని అనగానే ఇదిగో యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల గురించి మాట్లాడుతుంది, యెరూషలేములో ఉన్నటువంటి న్యాయాధిపతుల గురించి మాట్లాడుతుంది, యెరూషలేములో ఉన్నటువంటి ఇదిగో అధికారుల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ వాళ్ళు తోడేళ్ల లాంటి వాళ్ళు, తోడేళ్లకున్న స్వభావం ఎంత భయంకరమైనది అని మరి జఫన్య గారు చక్కగా వివరిస్తూ తెలియజేస్తున్నారు. మళ్ళీ శిష్యుల దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు ఇంతకు మనకి అంటే, మళ్ళీ శిష్యుల దగ్గరకు వస్తే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు అంటాడు. అంటే గొర్రె అనగానే ఏంటి సాదృశ్యం అంటే ఇదిగో సాధువు జంతువు, దాన్ని చూసి ఎవరు భయపడాల్సిన అవసరము లేదు. తోడేళ్ళు చూసి భయపడాలి కానీ గొర్రెలు చూసి ఎవరు భయపడరు. అంటే తోడేళ్ళు ఎందుకు భయంకరం అనేది, ఎందుకంటే అది ఎవరు లెక్క చేయదు, అది దేనిని కూడా లెక్క చేయదు, అది కండ్లలో మన్ను కొట్టేసి సంపుకొని తినేటువంటి దౌర్భాగ్యపు పక్షి జంతువు అన్నట్టుగా ఆయన మనకు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ తెలియచేసినటువంటి ఈ పదాలలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇదిగో లోకములో ఉన్నటువంటి ప్రజలు అలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఎందుకంటే తోడేల లాంటి స్వభావం కలిగిన మనుషులు. మీరు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా ఈ క్రైస్తవులలో మీకున్నటువంటి లక్షణం ఏంటి ఇంతకి, మీకున్నటువంటి ఆలోచన ఏంటి ఇంతకంటే ఇదిగో మీకున్నటువంటి ఒక మంచి కార్యం మీలోన మీరు ఉంచుకొని మీరు సాధువుల ముందరికి కొనసాగుతూ అనేకులకు సత్యాన్ని ప్రకటించడానికి మీ పనులు మీరు ఉంటారు. కానీ తోడేళ్ళకున్నటువంటి స్వభావం ఏంటి ఎందుకంటే సాధు జంతువులో ఉన్నటువంటి మిమ్మలను అది చీల్చే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇదిగో ముందుకి వెళ్ళనివ్వకుండా మీ కండ్లలో మన్ను కొట్టే అవకాశం ఉంది. దాని కంటబడితే చంపేసి ఏమి మిగలకుండగా మిమ్మల్ని నాశనం చేసే అవకాశం ఉంది అని తోడేళ్ల గురించి మాట్లాడుతూ తెలియచేస్తున్నారు. అయితే యేసుక్రీస్తుల వారు నిజంగా ఎంత చక్కటి పదాన్ని శిష్యులకు ధైర్యాన్ని నేర్పుతున్నాడో, శిష్యులకు ఒక చక్కటి విషయాన్ని తెలియచేస్తున్నారో, శిష్యులకి ఇదిగో బలపరిచే సంగతులు తెలియచేస్తున్నారు. మీరు జాగ్రత్త. ఆ రోజు యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతూ తెలియచేశారు. అదే పదాలను ఈ రోజు మనం కూడా ఆపాదించుకోవాలని చెప్పి మాట్లాడుతూ మనం కూడా ఖచ్చితంగా ఇదిగో మరి మన మనసులో ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరత ఎంతైనా మనకు ఉంది అని చెప్పి బైబిల్ మనతో మాట్లాడుతుంది. కనుక సమాజంలో అలాంటి ప్రజలు మరి ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ముందరకు పోనేదు, మిమ్మల్ని సత్యంలో ముందరికి నడవనివ్వదు. ఇదిగో ఎంత భయంకరంగా అంటే చివరికల్లా మరి తోడేళ్లలో ఎలాంటి స్వభావం ఉందో
అసలు ఇప్పుడు ఉన్నారో లేదో మనం తెలుసుకున్నాం. అయితే తోడేళ్ళు అన్న ఈ పదము మనకు ఎవరి తోడేళ్ళు అసలు భయంకరమైనది. ఇప్పుడు ఇంకా ఎవరి గురించి మనకు మాట్లాడుతున్నారు? అసలు ఎవరి తోడేళ్ళు ఏ కాలంలో ప్రారంభమయ్యారు, ఎవరి నుంచి వచ్చారు ఇంతకి అన్నది మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో మనకు ఒకసారిగా ఆది కాండములో సంగతి కనపడుతుంటారు. ఆది కాండములో ఆయన మాట్లాడుతూ చాలా మంచి పదాలను తెలియజేస్తున్నారు. ఆది కాండంలోని ఈ పదాల గురించి మనం మాట్లాడుతున్న ఎందుకంటే 49వ అధ్యాయము మొదటి వచనంలో ఒకసారి చూస్తున్నారండి. ఆది కాండము 49వ అధ్యాయము, ఆది కాండము 49వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను కూడి రండి, అంత్య దినములో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. అది ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నారు ఎందుకంటే యాకోబు గారు అనగా ఇశ్రాయేల్ గా పిలువబడుతున్నటువంటి ఇసాక్ గారి కుమారుడు, ఈయన తెలియచేస్తూ ఏమని చెప్తున్నాడు ఎందుకంటే తన 12 మంది పిల్లలను తన దగ్గరికి పిలుచుకొని తన పిల్లలకు ఇదిగో ఇటు సంగతులు తెలియచేస్తున్నారు. ఏమని తెలియచేస్తున్నారు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరందరూ రండి, కూడి రండి, అంత్య దినములను మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. ఇదిగో వీలైనంత మట్టుకు మీరు కూడా మీ పిల్లలకు చెప్పండి, మీరు కూడా మీ సంతానము నుంచి వచ్చినటువంటి వారికి చెప్పండి, మీరు కూడా ఎదుగు వారికి చెప్పండి. ఎంత భయంకరమైనటువంటి ప్రజలుగా ఉండిపోతారు, ఎంత చక్కటి ఆశీర్వాదం పొందుకున్న పిల్లలుగా మీరు ఉండిపోతారు, మీరు జాగ్రత్త అని ఇదిగో యాకోబు గారు తన 12 మంది పిల్లలను పిలిపించుకొని తన కుమారులందరూ కూడా దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరితో తెలియజేస్తున్నాడు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇదిగో అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ఎందుకంటే ఒక్కొక్కరికి సంభవించిన పరిస్థితి, ఒక్కొక్కరి స్థితిగతులు, ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి ఇదిగో వాళ్ళ కుటుంబాలకు, రాబోయే కుటుంబాలకు వారికి జరుగుతున్నటువంటి సంఘటనలు యాకోబు గారు ఒక్కొక్కటి తెలియజేస్తూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఎందుకంటే ఇదిగో రూబేను గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 3వ వచనంలో రూబేను గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు ఎందుకంటే రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఇదిగో నా ఔన్నత్యమును బలాతిశయమును నీవే, నీళ్ల వల్లే చంచలుడవై నీవు అతిశయం పొందవు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నాడు ఎందుకంటే ఏమని తెలియజేస్తున్నాడు ఎందుకంటే నా శక్తియు నా బలం యొక్క అతిశయమును ప్రథమ ఫలమును, నా ఉన్నత్యములను నా బలాతిశయమును నీవే, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, ఇదిగో నీవు చంచలుడవు, నీవు నీళ్ల వలె ఇదిగో చంచలుడవై నీవు అతిశయం పొందవు అనగానే భవిష్యత్తులో నీవు ఆశీర్వాదం పొందలేవు, ఇదిగో భవిష్యత్తులో నువ్వు ఇదిగో మరి ఒక చక్కటి మరి కీర్తి తెచ్చుకోలేవు, నువ్వు భవిష్యత్తులో మరి ఘనమైన వాడుగా కూడా పిలువబడలేవు అన్నట్టుగా యాకోబు గారు అతని దీవెన చొప్పున అతనికి తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ఇదిగో కింద మరి 5వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు, సిమ్యోను లేవి అను సహోదరులు వారి ఖడ్గములను ఈ విధంగా మాట్లాడుతూ ఇలా ఒక్కొక్కరు చొప్పున 8వ వచనమని, ఇదిగో తర్వాత 10వ వచనము, 13వ వచనమని, ఇలా 14వ వచనము, అందరి గురించి కూడా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ మనకు ముఖ్యమైన విషయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 27వ వచనంలో ఆ పదాన్ని యాకోబు గారు తెలియజేస్తున్నారు. 27వ వచనంలో మీరు ఒకసారి చూస్తున్నారు. ఆది కాండము 49వ అధ్యాయము 27వ వచనంలో, ఆది కాండము 49వ అధ్యాయము
27 వచనంలో ఏమని మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. బెన్యామీను చేసినట్టి తొండేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు రోకుడు సొమ్ము పంచుకొనును. ఈయన మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడో మనకందరికి కూడా ఎరికే. ఏమని చెప్తున్నాడు ఎందుకంటే బెన్యామీను చీల్చునట్టి తోడేళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇంతకంటే యాకోబు గారు తెలియచేస్తున్నారు. బెన్యామీను గోత్రికుల గురించి మాట్లాడుతున్నారు. ఈ బెన్యామీను గోత్రికుడు ఎన్నో వాడు ఇంతకంటే ఎదుగో చివరి వాడు. ఇతను ఎవరి కుమారుడు? రాహేలు కుమారుడు, ఏసేపు తమ్ముడు. ఇతను ఎలాంటి వాడో యాకోబు గారు మాట్లాడుతూ తెలియచేస్తూ ఏమని చెప్తున్నాడు ఇంతకంటే బెన్యామీను నీవు చీల్చునట్టి తోడేళ్ళయ్యా అని చెప్పి మాట్లాడుతున్నాడు. బెన్యామీను అలాంటి వాడా? బెన్యామీను అలాంటి పరిస్థితికి చెందినవాడా? అసలు బెన్యామీనుని యాకోబు గారు ఎంత చక్కగా ప్రేమించారు, ఎంత ఉన్నతంగా ప్రేమించారు, చాలా గొప్పగా ప్రేమించినప్పటికీ బెన్యామీను ఇలాంటి పరిస్థితికి చెందినవాడు ఎలా అవుతాడు ఇంతకీ? బెన్యామీను ఇలాంటి కోపకు చెందినవాడు ఎలా అవుతాడు ఇంతకీ? అసలు యాకోబు గారు బెన్యామీను గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఇంతకీ అంటే, ఇదిగో యాకోబు గారు బెన్యామీన్ అంటే ప్రేమ కలిగిన వాడే. యాకోబు గారికి బెన్యామీన్ అంటే ఇష్టమైన వాడే. నిజంగా ఎంత చక్కగా ప్రేమించాడంటే అంత చక్కగా ప్రేమించాడు, చాలా ఉన్నతంగా ప్రేమించాడు. యేసేపు గారు భూమి మీద మరి లేరన్న సంగతిని గమనించిన ఆ సమయమును ఎదిగినటువంటి యాకోబు గారు ఇదిగో బెన్యామీన్ని ఎంత చక్కగా పెట్టుకున్నాడో, ఎంత చక్కగా ప్రేమించాడో మనకందరికి కూడా ఎరికినటువంటి పదమే. అంత గొప్పగా ప్రేమించినటువంటి ఈ వ్యక్తి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఆ రోజు యేసుక్రీస్తుల వారు కొత్త నిబంధనలు ఆ పదాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపినట్టుగా అన్న పదాన్ని ఎందుకు మాట్లాడాడంటే, ఆ రోజు మాట్లాడిన పదాన్ని ఇదిగో ప్రతి దాన్ని కూడా మనకు నేర్పించడానికి తెలియచేశాడు. అయితే ఎలాంటి వాళ్ళు సమాజం మీద ఉన్నారో, ఏ విధమైనటువంటి వాళ్ళు సమాజం మీద ఉన్నారో మీరు జాగ్రత్త అని, అసలు ఎవరు ఈ తోడేలు, ఏ గోత్రము నుంచి వచ్చారు ఇంతకీ అన్నది మనం ఆలోచన చేస్తున్నప్పటికీ బెన్యామీను గోత్రములో నుంచి వచ్చినటువంటి వారుగా మనకు కనపడుతున్నారు. బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు ఇంతకంటే, ఒక జంతువు ఏ విధంగా తన ఆకలి తీర్చుకోవడానికి ఏ జంతువు అయినా సరే, ఏ మనుషులైనా సరే చీల్చి చెండాడుతుందో, ఇదిగో బెన్యామీను గోత్రికుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంత భయంకరమైన వాళ్ళు అన్నట్టుగా మనకు ఇక్కడ తెలియజేస్తుంది. బెన్యామీను అలాంటి వాడు కాదంట. మళ్ళీ బెన్యామీను అటువంటి నీచమైన స్థితి చెందినవాడు కాదు. బెన్యామీను చెడ్డవాడు కాదు. అసలు బెన్యామీను ఇదిగో ఏ మాత్రం కూడా తప్పు చేయలేనటువంటి వాడు. మరి ఎవరు అంటే బెన్యామీను గురించి కూడా మాట్లాడుతూ ఏమని చెప్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయగలిగితే, ఆ బెన్యామీను గురించి ఆ ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొక్క అతడు సురక్షితముగా నివసించును, అతనికి ఆశ్రయమగును. ఇక్కడ మాట్లాడుతూ బెన్యామీను గురించి ఎందుకు మరి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే, బెన్యామీను ఎంత మంచివాడో చెప్తున్నారు. బెన్యామీనులో ఉన్నటువంటి లక్షణం ఎలాంటిదో చెప్తున్నారు. బెన్యామీను ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నాడో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే గారు ఈ విషయాన్ని తెలియచేస్తూ, ఇది బెన్యామీను అంట. బెన్యామీను గురించి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ఇష్టమైన వాడు, యెహోవాకు నమ్మకమైన వాడు, యెహోవా మెచ్చుకోదగినట్టుగా బ్రతికినటువంటి వాడు, యెహోవా ఇదిగో ఇతను బట్టి సంతోషిస్తున్నట్టుగా బ్రతుకుతున్నటువంటి వాడు. అంటే యాకోబులో నుంచి వచ్చినటువంటి బెన్యామీను ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో, ఇదిగో నాకు ప్రియుడు. ఈ పదాన్ని మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఏమని చెప్తారు ఎందుకంటే, ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు,
ఈయనందు నేను ఆనందించుతున్నానని ఒక మంచి స్వరము, ఒక చక్కటి స్వరము ఆకాశం నుంచి వినపడుతుందని చెప్పి తెలియజేశారు. ఎవరి గురించి అంటే యేసుక్రీస్తుల వారి గురించి ఆత్మదం మాట్లాడుతుంది. కానీ ఇక్కడ బెన్యమీన్ గురించి చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నారు. ఇతను నా ప్రియుడు, ఇతను నాకు ఇష్టమైన వాడు, ఇతను నా మరి ఉద్దేశాలను నెరవేర్చిన వాడు దావీదు వలె. ఎంత మంచి పదాలను బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే అయితే ఎంతో మంచి పదాలను ఇక్కడ తెలియజేస్తుంది. బెన్యమీన్ ఎలాంటి వాడు ఇంతకంటే ఇతడు నా ప్రియుడు అన్నట్టుగా మాట్లాడుతుంటే యెహోవాకు ప్రియుడు అన్నట్టుగా తెలియజేస్తుంది. మరి ఈ పదాలను మనము ఉన్నామా, ఇలా ఉన్నామా? ఇంతకంటే యాకోబు గారేమో బెన్యమీన్ గురించి ఎలా మాట్లాడుతుంది? ఎందుకంటే ఇదిగో బెన్యమీను నీవు చీల్చినట్టు తోడేలయ్యా అని చెప్పేశాడు. ఎవరి గురించి అంటే బెన్యమీను మంచివాడే, కానీ బెన్యమీను గోత్రములోని ప్రజలు అలాంటి వాళ్ళు, అలాంటి దుష్టులు, అలాంటి దుర్మార్గులు అని మనం ఆ పదం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎంతో మంచిగా బతికినప్పటికీ ఇదిగో తన సంతానములో పిలువబడుతున్న, తన గోత్రములో పిలువబడుతున్నటువంటి ఆ ప్రజల గురించి ఇలా మాట్లాడుతూ తెలియజేస్తున్నారు. నిజానికి ఇదిగో బెన్యమీను మాట్లాడినది, బెన్యమీను దేవుడి కొరకు నమ్మకంగా బతికిన మాట ఈ మోషే గారు తెలియజేస్తున్నారు. ఇతడు నా ప్రియుడు, ఇతడు నాకు ఇష్టమైన వాడు, ఇదిగో ఇతడు భూమి మీద ఇతన్ని నడిపించినందుకు, భూమి మీద ఇతనికి పంపించినందుకు ఇతడు చాలా మంచి కార్యం చేశాడు, నేను సంతోషపడినట్టుగా ఉన్నాడు, ఇదిగో నా కార్యం నెరవేరుస్తున్నాడు, ఇతను బట్టి మీరు కూడా ఇదిగో సంతోషపడండి, ఇతనిలా మీరు కూడా జీవించాలని చెప్పి మోషే గారు ఆ పదాలను మనకు తెలియజేశారు. మరి యాకోబు గారు ఏం మాట్లాడినట్టుగా అదే మోషే గారు రాశారు. ఎందుకంటే నువ్వు చీల్చినట్టు తోడేలా అంటాడు. అసలు అతనేనా అంటే అతను కాదు, అతని తర్వాత వచ్చేటువంటి ప్రజల గురించి, అతను లోనటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ గురించి కూడా ఎలా ఉన్నారు, అసలు ఈ యాకోబు మాట్లాడిన మాటకు ఏం అర్థం, ఇంతకీ అసలు ఎలా మరి ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు? ఎందుకంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారు. భవిష్యత్తు గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఏం జరగబోయింది ఇంతకీ అంటే, ఒకసారి మనం అందరం కూడా పదాన్ని చూస్తున్నాము. ఎక్కడ అంటే న్యాయాధిపతులు చూస్తున్నాం మనం అందరం. న్యాయాధిపతులు 19వ అధ్యాయము మొదటి వచనంలో పదాన్ని మనము చూస్తున్నాం. ఒకసారి న్యాయాధిపతులు 19వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిముల మధ్య మన్యకు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. చాలండి. ఇక్కడ యెహోషువ గారు మాట్లాడుతూ తెలియజేస్తూ ఏమనే తెలియజేస్తున్నారు? ఎందుకంటే ఇది ఏ కాలం అంటే న్యాయాధిపతుల కాలం. అందుకని ఇక్కడ మాట్లాడితే ఏమంటుంది? ఎందుకంటే ఇశ్రాయేలీలకు రాజు లేడా అంటే లేడా అంటుంది. ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతుల కాలంలో యెహోషువ గారు మాట్లాడుతూ తెలియజేస్తూ ఒక మంచి పదాన్ని తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళకు రాజు లేని కాలంలో దినములలో లేవీయుడైనటువంటి ఒకడు ఎఫ్రాయిమీ మన్యపు ఉత్తర భాగమున ప్రవేశించగా నివసించుచుండెను అంటాడు. అక్కడ ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేముల నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనము ఏం నేర్చుకోబోతున్నాం? ఎందుకంటే బెన్యామీను చీల్చినట్టు తోడేలు అని యాకోబు గారు అన్నారు కదా. బెన్యామీను చీల్చినట్టు తోడేలని యాకోబు గారు ఎందుకన్నారు?
ఎవరిని బట్టి అన్నారో, అసలు అతను అన్నదానికి అర్థం ఏమో, అసలు ఎవరిలో జరిగిందో అన్న పదాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. బెన్యామీను మంచివారైనా తన తర్వాత వచ్చినటువంటి సంతానము, ఆ గోత్రములోని ప్రజలు ఎలాంటి దుర్మార్గులు అన్న పదాన్ని మనకు ఇక్కడ తెలియచేస్తుంది. ఇక్కడ మాట్లాడుతూ ఇదిగో ఎఫ్రామీల మాన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తుండేను అంటాడు. ఈ వ్యక్తి లేవీయుడు. అతను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి అలా తిరిగి తన భార్యను తీసుకొని వస్తున్నాడంట. రిటర్న్ ప్రయాణంలో తన భార్యను తీసుకొని, తన ఉపపత్నిగా ఉన్నటువంటి ఆమెను తీసుకొని వస్తుండగా ఎక్కడ అంటే సుమారుగా అంటే మనం ఒకసారి 11వ వచనంలో ఒకసారి చూస్తున్నారు. 11వ వచనంలో అతని ఉపపత్ని అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు వచ్చినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనక అతని దాసుడు ఇట్లా అన్నాడంట, మనము యెబూసీయులదైన ఈ పట్టణము పరదేశి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇట్లా అన్నాడట, ఇశ్రాయేలు కాని అన్నిని పట్టణము మరి ప్రవేశింపము, గిబియ వరకు ప్రయాణము చేయదమనను. గిబియ వరకు ప్రయాణము చేస్తున్నానంట. ఏది గిబియలో ఎవరున్నారు ఇంతకి అని అంటే, గిబియలో నివసిస్తున్నది ఎవరు ఇంతకంటే బెన్యామీను గోత్రికులు గిబియ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ బెన్యామీను ప్రాంతంలో బెన్యామీనీలు గిబియ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఇతను ఒక ఆలోచన మనసులో ఉంచుకున్నాడంట. ఇప్పుడు యెబూసు ప్రాంతంలో ఎవరున్నారు ఇంతకంటే అది అన్యుల ప్రాంతము, అది మనకు తగదు, అది మనకు మంచిది కాదు, వాళ్ళు మనకు స్థలం కూడా ఇవ్వరు, మన తోడి అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళు మన ప్రజలు, ఇదిగో మన తండ్రి పిల్లలుగా పిలువబడుతున్నటువంటి బెన్యామీనీలు గిబియలో ఉన్నారు కదా, గిబియలోనికి మనం వెళ్ళి అక్కడ ఉంటే ఒకవేళ ఎవరైనా మనల్ని చేర్చుకోవచ్చు, ఎవరైనా మనకి ఆహారం పెట్టవచ్చు, ఎవరైనా మన గాడిదలకు ఇదిగో మనల్ని మరి చక్కగా చూసుకోవచ్చు అన్నట్టుగా మరి ఈ లేవీయుడు మాట్లాడుతూ తెలియచేస్తూ ఈ పదాలను చెప్తున్నాడు. ఇక్కడ ఈ పదాలను తెలియచేస్తూ గిబియలోనికి వచ్చారు. గిబియలోన ఏం చేస్తారు ఎందుకంటే 13వ వచనంలో మరియు అతడు నీవు 12వ వచనం చెప్పగా అతని యజమానుడు ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియకు ప్రయాణము చేయదమనను. మరియు అతడు నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరికి ప్రవేశించి గిబియలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేయదమనను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీల గిబియ దగ్గర ఉన్నప్పుడు అంటాడు. అంటే బెన్యామీనులు గిబియలో ఉన్నప్పుడు ప్రొద్దు రాలెను కావున వారు గిబియలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను, బస చేయుట కెవడును వారిని తన ఇంటికి పిలువలేదు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ పదాలను చెప్తున్నాడు. బెన్యామీనీలు మనవుల్లే కదా అని చెప్పి మన వాళ్ళుగా ఉన్నటువంటి మన బెన్యామీను గోత్రికుల దగ్గరికి వెళ్ళి మనం అక్కడ నివసిద్దాము, ఆ రాత్రి బస చేయడానికి వాళ్ళ ఇండ్లకు మనల్ని ఏమైనా పిలుచుకొని పోతారేమో అన్నటువంటి ఆలోచనతో ఈ లేవీయుడు వస్తే, వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఇంతకంటే యాకోబు గారు మాట్లాడిన మాట 100% రైట్ గా అన్నట్టుగా మనకు కనపడుతుంది. ఏమని మాట్లాడేది యాకోబు గారు 49:27 వచనంలో అంటే, ఆయన మాట్లాడినది ఇగో చీల్చునట్టు తోడేళ్ళు, వీళ్ళు ఎవరిని కూడా ప్రేమించరు, వీళ్ళు ఎవరిని కూడా ఆశ్రయించరు, వీళ్ళు ఎవరిని కూడా చేర్చుకున్నారు, వీళ్ళు ఎవరిని కూడా ఎదుగో కాస్తంత భోజనం పెట్టి తృప్తిపరచరు, వీళ్ళు చాలా భయంకరులని యాకోబు గారు మాట్లాడినట్టుగా అదే పదాన్ని ఇదిగో ఇక్కడ ఎంతో మంది తమ పొలానికి వెళ్ళి సాయంకాల సమయంలో ఇండ్లకు వస్తున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా వారిని పిలిచినట్టుగా కనపడతలేదు, ఏ ఒక్కరు కూడా వారిని చేర్చుకున్నట్టుగా కనపడవట్లేదు, ఏ ఒక్కరిని కూడా వాళ్ళని ఆదరించినట్టుగా కనపడట్లేదు. కానీ ఒక వ్యక్తి వచ్చాడు.
ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక ముసలాయన. సేమ్ అది ఎఫ్రాయిం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అలా వస్తున్నప్పుడు అతన్ని చూసి వాళ్ళని ఏం చేశారు, ఇంతకంటే అయ్యా మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా, ఒకసారి 22వ వచనంలో మీరు చూస్తున్నారు. 22వ వచనంలో మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు, ఎందుకంటే 20వ వచనం నుంచి కూడా ఆ ముసలివాడు 20వ వచనం, ఆ ముసలివాడు నీకు క్షేమమవును గాక, నీకేదైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచాను. అప్పుడు అది ఏమని మాట్లాడుతున్నా, ఎందుకంటే బెన్యామీనీల గురించి మాట్లాడుతూ బెన్యామీనీల వాళ్ళ స్వభావాలు తెలియచేసి ఇక్కడ మాట్లాడుతూ తెలియచేసి, అయ్యా వద్దయ్యా మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ నివసించకూడదు, మీకు అంత మంచిది కాదు, నేను కూడా ఇదిగో ఈ ప్రాంతంలో రుచిని అనుభవించాను, ఈ ప్రాంతంలో ప్రజలు లాంటి వాళ్ళు, వీళ్ళు ఎంత మాత్రం కూడా మంచి వాళ్ళు కాదయ్యా అని ఆ వ్యక్తి మాట్లాడుతూ తెలియచేస్తూ మాట్లాడుతూ కింద 21వ వచనంలోకి వచ్చేసరికి ఇంకేమని మాట్లాడుతుందంటే, నీకు క్షేమం గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిది, వారు సంతోషించుచుండగా అని చెప్పి మాట్లాడుతుంది. ఎవరు అంటే వచ్చినటువంటి వాళ్ళు, ఇదిగో లేవీలు. వీళ్ళు ఇది మాట్లాడుతూ 2వ వచనంలో వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి ఇట్లన్నది, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలి వాడినితో అనగా అని చెప్తున్నాడు. ముసలి వాడితో చెప్తున్నారయ్యా, ఈ రోజు నీ ఇంటికి వచ్చారు కదా, ఈ రోజు నీ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళని బయటికి తీసుకురా, వాళ్ళని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు కదా, వాళ్ళని మేము ఏం చేయాలో తెలుసా, కూడాలన్నట్టుగా మాట్లాడుతున్నారంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆయన మాట్లాడుతూ తెలియచేస్తున్నారు, వాళ్ళు చాలా భయంకరులయ్యా, వాళ్ళు చాలా భయంకరంగా ఆ ముసలాయనని ఎంత బాధపరిచారో, వచ్చినటువంటి లేవీని ఎంత బాధపరిచారో మీరు అలా చూస్తూ ఇంకా ముందరికి కొనసాగుతూ వాళ్ళని ఇక్కడ ఈ రోజు బయటకు తీసుకొని వచ్చి బయట పడేసాయి, వాళ్ళని మేము కూడాలన్నట్టుగా వాళ్ళని మేము ఏం చేయాలన్నది వాళ్ళకి అసలు బుద్ధి లేని పదాలు, బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని సంగతులు ఎదుగు మాట్లాడుతున్నారు. ఇక ఇంకా మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తున్నాను, ఎందుకంటే ఆ ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళిట్లా, నా సహోదరులారా అది కూడదు, అటు దుష్కార్యము చేయకూడదు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి, ఇదిగో అని ఇలా మాట్లాడుతూ కన్యకలైన నా కుమార్తెలను ఆ ఉమ్మతిని ఇవి ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారంగా మరి వారి ఎడల జరిగించవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పమనగా చెప్పాను గాని అతని మాట వినటకు వారికి మనసు లేకపోయెను. ఈ విధంగా మాట్లాడుతూ తెలియచేస్తూ ఎంత భయంకరులు అంటే సమాజంలో అక్కడక్కడ చాలా చోట్ల విడ్డులు అంటని చెప్పి కనపడుతూ ఉంటాడు. ఇదిగో చాలా చోట్ల అటువంటి పదాలు ఏమని చెప్తున్నది ఎందుకంటే ఇక్కడ సేమ్ బెన్యామీనీలు మనకు రోమ పత్రికలు కూడా మాట్లాడుతున్నారు, పురుషులకు పురుషులు స్త్రీలకు స్త్రీలు అవాచ్యమైనది అన్నట్టుగా మనకు అక్కడ కనపడుతూ ఉంటది. అయితే ఎందుకు బెన్యామీనీ గోత్రికుల గురించి దేవుడు ఇలా మాట్లాడించాడు, ఎందుకంటే వీళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు, వీళ్ళు పురుషుల స్త్రీల చూడని ఒక అభాగ్యులు, దౌర్భాగ్యులు, వాళ్ళను కూడడమే తెలిసి తప్ప వీళ్ళకి మరొకటి తెలియదు. ఎందుకని వీళ్ళు తోడేల లాంటి వాళ్ళు,
వీళ్ళకి ఎలా తోడేలు గురించి మాట్లాడుతుంది ఎందుకంటే అందుకని మొదట మాట్లాడుకున్నాం. తోడేలు ఎలాంటిది ఎందుకంటే చిన్న జంతువు కావచ్చు, పెద్ద జంతువు కావచ్చు, తన కంట్లో పడిన ప్రతి దాన్ని కూడా అది కంట్లలో మన్ను పోసి ఇదిగో కొరికి చంపేసి తెల్లవారే వరకు తినేటువంటి స్వభావం కలిగినటువంటిది తోడేళ్ళు అని మాట్లాడుతుంది. అలాంటి ఆలోచన కలిగిన ఈ బెన్యమీనీలు ఎలా ఉన్నారు ఎందుకంటే ఇదిగో తన భార్యను భయంకరంగా చెరిపేసి పాడు చేసేసి ఇదిగో తెల్లవారే వరకు అని మాట్లాడుతూ ఆ పదాన్ని మనకు తెలియజేస్తుంది. ఒకసారి మీరు చూస్తున్నారు 25వ వచనంలో అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను గనుక ఆ మనుషుడు బయట నున్న వారి ఎదురకు తన ఉపపత్నిని తీసుకొని పోగవారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి రాత్రి అంతయు ఆమెను చెరుపుతున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. భయంకరంగా పాడు చేస్తున్నారు, విపరీతంగా పాడు చేసేస్తున్నారు. ఎంత బాధకరమైన విషయం అంటే ఇదిగో ఈ బెన్యామీనీల గురించి మాట్లాడుతూ వీళ్ళు క్రూరమైన తోడేళ్ల లాంటి వాళ్ళయ్యా, చాలా విపరీతమైనటువంటి కన్నులు కలిగిన వాళ్ళయ్యా. వీళ్ళకు మంచి చెడు తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యకూడదో తెలియదు. ఇదిగో అనే భవిష్యత్తును ఎదిగినటువంటి ఇదిగో దేవుడు మరి యాకోబు ద్వారా ఈ విధంగా మాట్లాడుతూ మోషే గారి ద్వారా తెలియచేస్తున్నారు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పద్ధతి ఆలోచన ఏంటి ఎందుకంటే అలాంటి సమాజంలో అలాంటి ప్రజలు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అంటే ఈ రోజుల్లో కూడా ఉన్నారు. చాలా జాగ్రత్త. మీరు ఇదిగో మీతోనే ఉంటారు చూడండి, జాగ్రత్త అంటాడు. మీతోనే ఉంటారు, మీ ఎమ్మడే ఉంటారు. ఇదిగో మీ బట్టలు కట్టుకొని మీ అన్నం తిని మీకే ఊరి పెట్టే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ గురించి తోడేళ్ళు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది అన్నారా. వాళ్ళే ఇదిగో మీ అన్నం తిని మీకే ఊరి పెట్టేవాడు ఇదిగో వాడు తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన వాడు. బయటకు మాత్రమే బాగుంటాడు, బయటకు మాత్రమే మంచి కనపడతాడు, బయటకు మాత్రమే ఇదిగో నీతి సూత్రాలు మాట్లాడుతుంటాడు. లోపల ఎప్పుడైతే నిన్ను పాడు చేయదుమో, ఎప్పుడైతే ఇదిగో నీకు ఊరి పెడదామో అన్నటువంటి దురాలోచన కలిగిన వాళ్ళు సమాజం మీద ఉంటారు. జాగ్రత్త అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ బెన్యామీనీల గురించి ఇక మాట్లాడుతూ తెలియచేస్తున్నాడు. ఇంత భయంకరమైన వాళ్ళు, ఇంత భయంకరమైనటువంటి ప్రజల గురించి ఇంకా ఏం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇదిగో వాళ్ళకొక దొమ్మ పొకరు, వాళ్ళకొక ధీమ, వాళ్ళకొక అహంకారము, వాళ్ళకొక ఇదిగో చెడాలోచన. ఎందుకు వాళ్ళు ఇలా ఉన్నారు? ఇదిగో వాళ్ళ ఒకవైపు ఆ లేవీని ఉపపత్ని పాడు చేస్తే చంపేస్తే ఆమె చచ్చి శవమై ఇంటి ముందర పడినప్పుడు అంట తన భర్త వచ్చి అమ్మా వెళ్దాం రండి అమ్మా, లేవండి అమ్మా వెళ్దాము, ఎంత బాధపడుతున్నాడో, ఎంత ఏడుస్తున్నాడో, ఎంతగా దుఃఖిస్తున్నాడో. ఎవరి సొత్తు పోతే వాళ్ళకు బాధ అంట. ఆ వ్యక్తి తన భర్తను సుమారుగా అంటే 4 నెలల కొద్దిగా దూరంగా అయిపోయినటువంటి తన భార్యను ఇదిగో తెచ్చుకుందామనే ఆలోచన కలిగి మంచి మనసు కలిగి వెళ్ళిపోయి తీసుకొని వచ్చినప్పటికీ ఇదిగో 4 నెలలుగా దూరం ఉన్నటువంటి నీవు ఇప్పుడు శాశ్వతంగా దూరంగా ఉండిపోతున్నావా? 4 నెలలుగా దూరంగా అయిపోయినటువంటి నీవు ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావా? ఇంక ఇక్కడ ఎన్నరికి రాకుండా గాని ఇదిగో లేవీయుడు తన భార్య విషయంలో బాధపడుతూ చింతిస్తూ ఏడుస్తూ ఇదిగో దుఃఖిస్తున్నాడు. ఇదిగో అటువంటి తన భార్యకు న్యాయం చేయమని బ్రతిమలాడుతున్నాడు. తన భార్యను ఇదిగో నాకు ఏం చేస్తారు మీరని చెప్పి ఇదిగో 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన దగ్గరకు మరి అందరినీ పోగు చేసుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయ్యా నాకేంటి న్యాయం, నాకెందుకు ఇలా జరిగింది, ఇదిగో నాకు న్యాయం చేయండి. ఆ బెన్యామీను ప్రజలను మీరు ఏ విధంగానైనా సరే నాకు న్యాయం చేయాలి వాళ్ళ దగ్గర నుంచి అని అందరినీ పోగు చేసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళందరూ కూడా వీళ్ళతో మాట్లాడినా వీళ్ళు తన మనస్సు మార్చుకోలేదంట. ఎవరు? బెన్యామీనీలు. చేస్తారండి పిల్లలు కదా, చేస్తారన్నట్టుగా వాళ్ళు ఇదిగో అహంకారం కలిగిన వాళ్ళయి వారు చేసిన తప్పుని సమర్థిస్తున్నారు గానీ ఇదిగో పక్కవాడి ప్రాణం పోయి విలవిలలాడుతున్నాడు కదా, ఇదిగో పక్కవాడి సొత్తు పోయి బాధపడుతున్నాడు కదా ఈ ఆలోచన లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఒకడు పోయినందుకే బాధపడుతున్నారు కదా,
ఒకవేళ మీరు యుద్ధానికి రండి, మీరు మమ్మల్ని జయించండి, ఇదిగో మీరు మమ్మల్ని ఓడించండి, మీ శాతనైతే మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని వీళ్ళు ఒక ధీమగా ఉండిపోయారు. ఎందుకు ఇంత ధీమగా ఉండిపోయారు వాళ్ళంటే, ఎందుకింత దొమ్మతో ఉన్నారు వీళ్ళు ఇంతకంటే, ఇదిగో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక పదాన్ని వాళ్ళ గురించి మాట్లాడతాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయము 16వ వచనంలో వాళ్ళ గురించి ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. 16వ వచనం అంటే 20వ అధ్యాయము 16వ వచనంలో ఏమని మాట్లాడుతున్నా, ఎందుకంటే న్యాయాధిపతులు 20వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతూ తెలియచేస్తున్నారు. ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడు గురిగా నుంచబడిన తల వెంటుక మీందికి ఒడిసెల రాయి తప్పక విసరగలవాడు అని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడితే ఏమని చెప్తున్నాడు, ఎందుకంటే వీరిలో చాలా మంది 700 మంది అని చెప్పేశారు. ఈ మంది అందరూ కూడా అటువైపు ఉన్నటువంటి శత్రువు తల మీద ఉన్నటువంటి ఒక ఎంటిక నిలబెడితే ఆ ఎంటికను తగిలేంత గురిగా ఆ యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళుగా ఉన్నారు. మీరేం చేయగలరు, మీరేం మమ్మల్ని ఓడించగలరు అన్నటువంటి ఒక ధీమతో ఇదిగో పక్క వాళ్ళ పట్ల చులకన చూసి పక్క వాళ్ళని కించపరుస్తూ బాధపరుస్తూ ఉండిపోయారు వాళ్ళు. అందుకనే అటువంటి స్థితి కలిగిన ఆ సమాజము వాళ్ళందరిని బట్టి అంత దౌర్భాగ్యపు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ విషయమై మీరు జాగ్రత్త అని మనకు హెచ్చరిక చేస్తుంది సమాజం మీద. అందుకనే మనతోనే ఉంటారు, మన వాళ్ళుగా పిలువబడుతుంటారు, మన దగ్గరే ఉంటారు. కానీ ఇదిగో బెన్యామీనీయులు సాటి లేవీలకు ఎంత అన్యాయం చేశారో మనం అందరం కూడా చూస్తున్నాం. కనుక మరి అదే కోవకు చెందినటువంటి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎరక కావడానికి, ఇదిగో వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇదిగో తర్వాత కాలంలో మళ్ళీ అదే బెన్యామీను గోత్రములో నుంచి ఒకడు వచ్చాడు. ఆ ఒకడే ఎవరింతకంటే సౌలు లేదా పౌలు. సుమారు కంటే అంతమందిగా ఈ బెన్యామీనీయులు ఇశ్రాయేలును చాలా భయంకరంగా శ్రమ పెట్టినప్పటికీ, వాళ్ళని బాధ పెట్టినప్పటికీ, తర్వాత దేవుడు వాళ్ళ పక్షాన ఉండి మరి బెన్యామీనీయులని ఓడించాడు, చాలా మందిని చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ అదే కోవకు చెందినటువంటి ఆ గోత్రానికి చెందినటువంటి ఒకడు ఎవరు అంటే సౌలు. ఆ సౌలు ఎంతగా పాడు చేశాడో, ఇదిగో మీరు లోకములో తోడేళ్ల స్వభావం కలిగిన వాళ్ళన్నాడు. లోకములు చాలా భయంకరంగా ప్రజలు ఉన్నారని చెప్పి తెలియచేశాడు కదా. అదే సౌలుగా పిలువబడుతున్నటువంటి అతను వచ్చి అపోస్తుల కార్యాలలో సంఘాన్ని ఎంత భయంకరంగా చిత్రహింసలు పెట్టేశాడో, సంఘాన్ని ఎంతగా భయంకరంగా బాధ పెట్టేశాడో, ఇది దాని గురించి మనకందరికి కూడా ఎరుకైన విషయం. 8వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకు ఆ సంగతి కనపడుతుంటది. ఆ సంగతి మనతో మాట్లాడుతూ తెలియచేస్తుంది. ఇదిగో సౌలు అయితే ఇంటింటి వచ్చి స్త్రీలను పురుషులను ఒక భయంకరంగా ఈడ్చి చెలిగి చెండాడుతుందంట. ఎంత భయంకరంగా అంటే ఇదిగో తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషులు ఎలా ఉన్నారో మీరు చూస్తున్నారని చెప్పి ఆ శిష్యులతో తెలియచేస్తున్నారు. శిష్యులు అది చూసిన తన మనసును ఇదిగో బలపరుచుకొని దృఢపరుచుకొని వాళ్ళని ఇంకా హెచ్చించుకొని దేవుడిలో ఇంకా ముందరికి కొనసాగుతూ ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఆ రోజు క్రీస్తుల వారు తెలియచేశారు కదా అని చాలా తమను తాము తగ్గించుకొని వాక్యానికి విధేయులై ఇదిగో వాక్యానుసారంగా జీవిస్తూ ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకొని ఇదిగో మనకు తెలియచేస్తున్నారు. యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట 100% నిజమే కదా. లోకంలో తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. ముందరికి వెళుతుంటేనే కింకేస్తారు. ఇదిగో అటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళని మనం ఎలా అరికట్టాలి, ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా చూసుకోవాలని ఆ పదాలను మనతో కూడా మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి, మనతో కూడా హెచ్చరించినట్టుగా ఉన్నాయి, మనకు కూడా తెలియచేసినట్టుగా ఉన్నాయి. కనుక జాగ్రత్త పడుతూ మనము దేవుని మాటలకు అప్పగించుకొని సమాజంలో న్యాయంగా ముందరికి కొనసాగి దేవుని చేత శభాస్ అనిపించుకోవాలని బెన్యామీను
చీల్చినట్టు తోడేలయ్యా. ఎవరయ్యా ఈ తోడేలు అంటే, ఇదిగో దేవుణ్ణి ఎరగని వాడు, దేవుని గురించి తెలియని వాడు, దేవుని గురించి ఆలోచించని వాడు అని ఒకప్పుడు అన్నారు. కానీ ఈ రోజుల్లో దేవుని ఎరిగిన వాళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. దేవుని ఎరిగిన వాళ్ళు కూడా ఇదిగో నీదంటే నాది, నాదంటే నీది అన్నట్టుగా ఒక్కొక్కరిని ఒక విధంగా మరి ఈ రోజుల్లో మన కళ్ళ ముందే కనపడుతున్నారు. వాస్తవానికి దేవుని మాట ముందరికి తీసుకుని వెళ్ళవలసినటువంటి ప్రజలే, దేవుని మాటను ముందరికి కొనసాగించాల్సినటువంటి ప్రజలే ఎంత భయంకరంగా బతికేస్తున్నారో, ఎంత భయంకరంగా మరి వాదులాడుతున్నారో ఈ రోజుకి మన కళ్ళ ముందే కనపడుతూ ఉన్నారు. అందుకనే జాగ్రత్త పడదాం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, మనం అందరం కూడా దేవుని దగ్గరికి చేరేటువంటి ఆలోచన కలిగి ఉందాం. అందుకని పౌలు అంటాడు కొత్త నిబంధనలో, ఇదిగోనైనా తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషులు మీ దగ్గరకు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేసి ఇబ్బంది చేసి మిమ్మల్ని నాశనం చేస్తారు, జాగ్రత్త అని పౌలు మరి ఎఫెసీ సంఘంలో మిలీతులో ఉన్నటువంటి ప్రజల్ని అందరూ పోగు చేసి వారితో మాట్లాడుతున్నారు. ఈ రోజు మనందరికి కూడా ప్రేమ ఒక మాదిరికరంగా ఉంది. ఈ రోజు ప్రేటింగ్ గా మనందరికీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పద్ధతిలో అనేక సంగతులు మనకు నేర్పిస్తుంది. మనం జాగ్రత్తగా మన మనసులో ఉంచుకొని ఇదిగో వాక్యానుసారంగా జీవించి వాస్తవం అన్నదేదో అవాస్తవం అన్నదేదో తెలుసుకొని తోడేళ్ళు ఎవరో ఆ తోడేళ్ళు ఎవరో ఎదురు గొర్రెలు ఎవరో అన్నది సంగతులు నేర్చుకొని జాగ్రత్త పడి యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటకి మనము న్యాయం చేసి, భయంకరంగా తోడేళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి మీరు తప్పించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఇదిగో నాతో సహవాసం చేయండి అని ఆయన మాట్లాడుతున్నారు. కనుక మనం అందరం కూడా క్రీస్తు వారితో సహవాసం ఇదిగో ఈ విధంగా ప్రేటింగ్ గా మరి అనేకమైన సంఘాలలో మరి సహవాసంగా చేస్తూ లోకంలో ఉన్నటువంటి ప్రజలతో ఇదిగో మనం జాగ్రత్తగా ఉండి సత్యాన్ని వారికి సక్రమంగా తెలియచేసి సాధ్యమైనంత మట్టుకు ఆయన గుణ లక్షణాలను ప్రకటించి దేవునికి దగ్గర చేసేవారుగా మనం అందరం కూడా ఉండాలని. ఈ తోడేళ్ళు ఎవరంటే నిజానికి తోడేళ్ళు అంటే తోడేళ్ళు కాదు, కానీ తోడేళ్ళన్నా కుక్కలన్నా గురుగులన్నా గోధుమలన్నా ఇదిగో వీటన్నిటిని కూడా దేవుడు యేసుక్రీస్తుల వారు మరి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, మనుషుల గురించి తెలియచేస్తున్నాడని మనమందరం కూడా గుర్తెరిగి ఎవరి తోడేళ్ళు అంటే బెన్యామీను ప్రజల్లో నుంచి తేలిన వారు ఎంత భయంకరంగా జీవించారో అంత భయంకరంగా ఈ రోజు కూడా వాయు వరుస లేని పనులు చేస్తుంది సమాజం మీద. ఒక భయంకరంగా వారికి ఉన్నటువంటి యవ్వనాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దేనికి వాడుకోవాలన్నది కనీసం ఎరగకుండా విచ్చలవిడితనానికి వెళ్ళిపోయి ఇదిగో ఎంత భయంకరంగా అంటే చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, యూట్యూబ్ లో చూస్తున్నాం. ఇదిగో పోయిన గతించుకున్నటువంటి సంవత్సరాలలో ఇదిగో మనకు అందరికి కూడా ఎరుకైనటువంటి విషయమే. ఎంత భయంకరంగా స్త్రీలను పాడు చేసి చంపేస్తున్నారో ఎవరయ్యా వీళ్ళంటే వాళ్ళే తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషులు. వాళ్ళ విషయం జాగ్రత్త అంటున్నాడు. కనుక మనం అందరం కూడా జాగ్రత్త పడాలని మీకు అందరికీ కూడా తెలియచేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. నన్ను ప్రేమించి సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియచేస్తూ ఈ సమయాన్ని తిరిగి పెద్దలైనటువంటి వారికి అప్పగిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం దేవా. ఇచ్చినటువంటి సమయంలోనైనా కొన్ని విషయాలు మేము నేర్చుకున్న సంగతులు తండ్రి మరి మీ కొరకు నమ్మకంగా బ్రతుకుతూ వాటిని మా మనసులో ఉంచుకొని మీరు భయభక్తులు కలిగి బ్రతికే భాగ్యాన్ని దయచేస్తున్న కార్యక్రమాన్ని తండ్రి మరి హాజరై కూడుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరును కృపతో జ్ఞాపకం చేస్తూ వారి కుటుంబాలను చక్కగా చల్లగా మీరు ఎక్కడిసారిని బలపరిచి ఈ ప్రేటింగ్ కార్యక్రమాన్ని తండ్రి మరి భవిష్యత్తులో మరింత గొప్పగా అంచలంచలుగా దీవించి ఆశీర్వదించి మీ కృపలు బలపరుస్తున్నారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పెట్టి ప్రార్థనకు సమర్పిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.